oocyte ఫ్రీజింగ్ ఎవరికి సూటబుల్ అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ లావణ్య, ఎగ్ డే హాస్పిటల్ మాదాపూర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్. కొన్ని సందర్భాల్లో మనం స్త్రీలకి oocyte ఫ్రీజింగ్ అనే ఆప్షన్ని సజెస్ట్ చేస్తాం. ఈ పద్ధతి ద్వారా ఏంటంటే అండాశయాన్ని ముందుగా స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ని కలెక్ట్ చేసి ఫ్రీజ్ చేస్తాం. అవసరమైనప్పుడు ఈ అండాలని థా చేసుకొని మనం స్పర్మ్స్తో ఫర్టిలైజ్ చేస్తే ఎంబ్రియోస్ తయారవుతాయి. వీటిని గర్భాశయంలో ట్రాన్స్ఫర్ చేసుకొని కావాలనుకున్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు. సో ఈ oocyte ఫ్రీజింగ్ గురించి ఎవరు ఆలోచించాలి? కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్న మహిళలు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్, ఫర్టిలిటీని ప్రభావితం చేసే కీమోథెరపీ లేదా రేడియేషన్ ట్రీట్మెంట్స్ తీసుకోబోతున్న వాళ్ళు oocyte ఫ్రీజింగ్ గురించి ఆలోచించవచ్చు. ఫర్టిలిటీకి హాని కలిగించే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, లూపస్ అటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న స్త్రీలు. అలాగే అండాశయం ఫంక్షన్ పై ప్రభావం చూపించే సర్జరీస్, ఎండోమెట్రియోసిస్ సర్జరీ, అలాగే బార్డర్ లైన్ ఓవేరియన్ ట్యూమర్స్ ఉండి సర్జరీకి వెళ్లే వాళ్ళు, అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్ సర్జరీస్ వీళ్ళు. అలాగే జెనెటిక్ ప్రాబ్లమ్స్, BRCA మ్యూటేషన్స్ అని ఉంటాయి. వీరికి క్యాన్సర్ రిస్క్ ఇంకా ముందుగానే ఊఫోరెక్టమీ అంటే అండాశయాన్ని తొలగించే సర్జరీ అవసరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత తొందరగా మెనోపాజ్ వచ్చే కుటుంబ చరిత్ర, ఫ్యామిలీ హిస్టరీ కలిగిన మహిళలు, వీళ్ళంతా కూడా oocyte ఫ్రీజింగ్ ఆలోచించవచ్చు. అంతేకాకుండా మెడికల్ ప్రాబ్లమ్సే కాకుండా కెరియర్ లేదా స్టడీస్ విషయంగా పర్సనల్ సోషల్ రీజన్స్ వల్ల కూడా మ్యారేజ్ని కానీ ప్రెగ్నెన్సీస్ని కానీ పోస్ట్పోన్ చేయాలనుకునే వాళ్ళు, అలాగే ఫ్యూచర్లో అవకాశాన్ని కాపాడుకోవాలి, మనకి అన్సర్టెనిటీ ఉంది అనుకునేవాళ్ళు, అలాగే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ బ్యాకప్ లాగా భవిష్యత్తులో వాడుకోవడానికి అడిషనల్గా ఎగ్స్ కావాలి అనుకునేవాళ్ళు, వీళ్ళంతా కూడా oocyte ఫ్రీజింగ్ ఆప్షన్ని కన్సిడర్ చేయొచ్చు. సో oocyte ఫ్రీజింగ్ సక్సెస్ రేట్స్ ఇంకా ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని ఉపయోగించి తెప్పించే ప్రెగ్నెన్సీ సక్సెస్ శాతం అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్స్ ఫ్రీజ్ చేసిన సమయంలో ఆ మహిళ యొక్క ఏజ్ ఎంత, ఎన్ని ఎగ్స్ ఫ్రీజ్ చేశాము, వాటి క్వాలిటీ ఏంటి, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని మనం చూసుకుంటే వాటిపైన సక్సెస్ రేట్స్ ఉంటాయి. 35 years లోపు యూజువల్గా ఎగ్స్ మంచి క్వాలిటీని కలిగి ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దగ్గర 40 to 50% కూడా ఉండొచ్చు. 35 దాటినప్పుడు అలాగే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. 40 years దాటిన మహిళలకు సిగ్నిఫికెంట్గా ఛాన్సెస్ తగ్గిపోతాయి. తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్స్, ఎక్కువ ఎగ్స్ ఫ్రీజ్ చేసిన కొద్దీ సక్సెస్ ఛాన్సెస్ బెటర్ అవుతాయి. కనీసం 10 to 20 మెచ్యూర్ M2 ఎగ్స్ అంటారు, వీటిని ఫ్రీజ్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా సక్సెస్ ఛాన్సెస్ అనేవి ఎంబ్రియాలజీ ల్యాబ్ క్వాలిటీ, అలాగే ఎగ్ ఫ్రీజ్ చేసిన టెక్నిక్, ఎంబ్రియాలజిస్ట్ యొక్క ఎక్స్పర్టైజ్, తర్వాత మిగతా పేషెంట్ ఫ్యాక్టర్స్, స్పర్మ్ క్వాలిటీ, ఎండోమెట్రియం లైనింగ్ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయితే మీకు పర్సనలైజ్గా కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.